జై శ్రీరామ్. ఇవాళ పార్క్ని మంచిగా క్లీన్ చేశారండి, వాకింగ్కి అనుకూలంగా. లేకపోతే మంచి మంచి పాములు ఉన్నాయి ఇక్కడ. ఇప్పటికీ 3 సార్లు పాములు నాకు దర్శనం ఇచ్చాయి. భైరవ్ కూడా నవ్ హీ సో హ్యాపీ, వీఆర్ హ్యావింగ్ ఎ గుడ్ వాక్. అచ్చా, తులసిదాస్ ఏమన్నాడంటే, ఒక నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు నవనీత్. ఈ యంగ్ ఫెలో, బేర్లీ 22. సో నవనీత్ అనగానే నాకు తులసిదాస్ గుర్తొచ్చాడండి. తులసిదాస్ ఏమన్నాడు తెలుసా? రే నడవరా, కీప్ వాకింగ్. చూడు పార్క్ ఎంత బాగుంది ఇవాళ. సంత్ హృదయ నవనీత సమాన, సంత్ హృదయ నవనీత సమాన, కహే కబిన్ पर कहे न जाना, निज परितप द्रवय नवनीता, पर दुख द्रवय సో సంత్ పునీత. అంటే సంత్ అంటే సాధు, ఇంగ్లీష్లో సెయింట్ అంటారు, కానీ అది చెత్త వర్డ్. క్రిస్టియన్ సెయింట్స్ అందరూ క్రిమినల్స్. ఓకే, ఎందుకంటే వాళ్ళు అది మతంలో వాళ్ళకి ఏం చెప్తారు, కన్వర్ట్ చేయాలి లేకపోతే చంపాలి. గోవన్ ఇంక్విజిషన్ చూసుకోండి. సో ఈ సెయింట్ అన్న వర్డ్ ఇంగ్లీష్ వర్డ్కి చాలా దరిద్రమైన మీనింగ్ ఉంటుంది. కాబట్టి సెయింట్ అన్న వర్డ్ వాడకండి, సంత్ అనండి. సో సంత్ ఎటువంటి వాడుదట? వాడు హృదయం, సంత్ హృదయం ఎట్లా ఉంటుంది? వెన్నలాగా ఉంటుందట. ఎందుకట? కరిగిపోతుంది. తులసిదాస్ అంటాడు, కవులు ఇలా అంటున్నారు కానీ వాళ్ళకి అసలు విషయం తెలియదు. ఎందుకంటే వెన్న అన్నది దానిలో ఉండే వేడికి అది కరిగిపోతుంది. సంత్ హృదయం ఇంకో రకం వెన్నది, అటు ఇది హయ్యర్ క్వాలిటీ నవనీతం అనమాట. అంటే అది ఏంటంటే ఇంకోళ్ళ దుఃఖాన్ని చూసి కరిగిపోతుంది అనమాట. సో అయ్యా నవనీతు, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నీ హృదయం ఎలా ఉండాలి? ఇంకోళ్ళ దుఃఖాన్ని చూడలేక నువ్వు పరితపించిపోయి వాళ్ళ కోసం ఏదో ఒక ఉద్ధారం, ఏదో ఒక విధంగా సేవ చేయగలిగి నీ జీవితం అంతా అలా గడపాలన్నమాట. పైగా శ్రీకృష్ణుడు నవనీతం ఇస్తాడు. అంటే ఏమిటి? హయ్యర్ ఫిలాసఫీ, మోస్ట్ డిఫికల్ట్ ఫిలాసఫీ అంతా, వేదం అంతా వెన్న ముద్దలాగా చక్కగా చిన్నగా ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు, అర్థమయ్యేటట్టు భగవద్గీతలో చెప్పాడు. అందుకని నవనీత, నువ్వు కూడా భగవద్గీత పారాయణం మొదలుపెట్టు. స్వామి ముకుందానంద అది బుక్ కొనుక్కో, అది చాలా బాగుంటుంది. గీతా ప్రెస్ 2 ఆధర్స్ ఉన్నారు, జయదయాల్ గోవింద్కా, రామ్ సుఖదాస్. గీతా ప్రెస్ 2 కూడా కొనుక్కొని నీ పర్సనల్ రీసెర్చ్ మొదలుపెట్టు. సంత్ హృదయ నవనీత సమాన, कहे कहे कभी न पर कहे न जाना, निज परितप द्रवय नवनीता, पर दुख द्रवय సో సంత్ పునీత. జై శ్రీరామ్.